వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. దేవరకద్ర నియోజకవర్గం నూతన చెక్ డ్యాంను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామం వద్ద ఊకచెట్టు వాగులో 12,50,00,000 రూపాయలతో నిర్మించిన నూతన చెక్ డ్యాంను అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊకచెట్టు వాగుపై 2 చెక్ డ్యాంలు శాస్త్రీయంగా నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, అందులో భాగంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ విడతల వారీగా రుణమాఫీ చేయడంతో అవి వడ్డీకే సరిపోయాయని బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వైఖరిపై ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మండిపడ్డారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాబు 500 రూపాయల బోనస్ ఏదైతే మేము ప్రకటించినామో రేపు ఖరీఫ్ సీజన్ నుంచి దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురిసినాయి. మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్షాలు కూడా బాగున్నాయి. దానివల్ల వరి చేనులు కూడా చాలా బాగున్నాయి. ఈసారి పండించిన సన్న వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ 2 చెక్ డ్యాంలు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడే చెక్ డ్యాంలను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఈ చెక్ డ్యాంల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి, నెల్లికొండి గ్రామానికి, అదేవిధంగా అప్పంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులలో తోడుగా ఉంటాం. వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు పప్పం గడుపుకుంటా ఉన్నారు. వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ 2 కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మా గౌరవ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కక్ష శాంతి చర్యలను ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు.